సభాధ్యక్షులు రాజిరెడ్డన్న ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి సభకు నమస్కారం పెట్టండి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీ పెద్దలు హరీష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నా తోటి యూనియన్ నాయకులు, నా తోటి సింగరేణి కార్మికులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇవాళ సింగరేణిలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ అవినీతిని ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత అధికారులంతా గడగడలాడిపోతా ఉన్నారు. ఇవాళ బొగ్గుబాయిలన్నీ కూడా పోలీస్ స్థానాలుగా మార్చి బొగ్గు గనుల చుట్టూ పోలీసులను మోహరించి ఇవాళ హరీష్ అన్న వస్తా ఉన్నాడంటే అంటేనే సింగరేణి యాజమాన్యం తప్పు చేసింది, సింగరేణి యాజమాన్యం తప్పుడు పనులు చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దొంగలంతా దీన్ని దోచుకుంటా ఉన్నారు. అందుకనే ఇవాళ మన ప్రధాన నినాదం కాంగ్రెస్ కు హటావో, సింగరేణికి బచావో అనే దాని మీద తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పనిచేస్తుంది. ఆ వెలుగులో మనం అందరం ముందుకు పోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మంతని మాజీ శాసనసభ్యులు పుట్ట మధుకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు రాజిరెడ్డి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు హరీష్ అన్న గారు, ఈశ్వరన్న గారు, వేదిక పైన ఉన్న అన్న కమలాకర్ అన్న, కౌశిక్ అన్న, మిగతా వేదిక పైన ఉన్న పెద్దలందరూ, పెద్దలు దివాకర్ రావు గారు, కోరకంటి చందర్ గారు, సభకు నమస్కారం. గాయ అంటే ఉన్నది పోయేటట్టున్నది. చాలా నిజంగా హరీష్ అన్న ఆ రోజు మాట్లాడితే మా అందరికి కూడా కళ్ళు బైర్లు గమ్మినాయి. ఇంత దుశ్చర్యకు కాంగ్రెస్ ప్రభుత్వము సింగరేణిని ఈ విధంగా చీకట్లోకి నెట్టేస్తుందా అని మేమందరం కూడా బాధపడ్డటువంటి పరిస్థితి. ఇవాళ వారు క్లుప్తంగా వివరించి సింగరేణిని కాపాడుకునే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజానికి చాటి చెప్పబోతా ఉన్నటువంటి ఈ సందర్భంలో అన్న చాలా సంతోషం. సింగరేణి మా భూములు తీసుకున్నా, మా ఊర్లు తీసుకున్నా, ఈ ప్రాంతానికి కొంత వెలుగులు కూడా ఇచ్చింది. ఆ రోజులలో డబ్బు కనబడ్డది గ్రామీణ ప్రాంతాలలో అంటే సింగరేణి ఇక్కడ ఉండడం వల్లనే, డబ్బు ప్రభావం వలన గ్రామాలలో కొంత వెలుగులు వచ్చినాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి వృధా అవుతున్నటువంటి ఈ పరిస్థితిని మీరు రక్షించడానికి వచ్చినందుకు మంతెని ప్రాంతంలో ఉన్న మా RG3 ఏరియా నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున వేల సంఖ్యలో మళ్ళీ మన సింగరేణిలో ఉద్యోగాలు వచ్చే విధంగా, ఈ సింగరేణిని రక్షించే విధంగా మీ పోరాటాన్ని ముందుకు సాగించాలని మరి TBGKS మంత్రి నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నాకు హృదయపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు యూనియన్ జనరల్ సెక్రటరీ కె సురేందర్ రెడ్డి గారు 1 నిమిషం సభకు నమస్కారం చెప్పండి. సభకు నమస్కారం. నిజంగా అప్పుడు సకల జిల్లా సమ్మె రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎక్కడికి అయినా కూడా అపూర్వ స్వాగతం కార్మికుల నుంచి ఎలాగైతే వచ్చిందో ఉద్యమ రోజులు, మొన్నటికి మొన్న ఎన్నికల్లో పోటీ చేయకుండా మళ్ళా యూనియన్ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత కొప్పుల ఈశ్వర్ గారి గౌరవ అధ్యక్షతన, రాజిరెడ్డి గారి అధ్యక్షతన యూనియన్ కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్టీ మొత్తం మన యూనియన్కి అండగా ఉండడం నిజం ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. ఈ వాతావరణాన్ని, ఈ వేదికను చూస్తే తప్పనిసరిగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 11కు 11 డివిజన్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో కార్మిక లోకం అంతా ఉన్నది. కాబట్టి మీ సహకారం ఎల్లవేళలా మాకుండాలి. మేము మీకు అనుబంధ సంఘం. ఏ సింగరేణి కార్మికుల పోరాటంతో తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారు ప్రగాఢంగా నమ్ముతారో వారి అన్యాయులుగా మీరు మాకిస్తున్న మద్దతుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒక కార్యకర్తగా మీకు శిరస్సు వంచి వందనాలు చేస్తూ ఈ సహకారం ఎల్లవేళలా మాకుండాలని సింగరేణిలో TBGK జెండా ఎగరేసిన తర్వాత 2028 ఎన్నికల్లో అకుంఠిత దీక్షతో మొత్తం సింగరేణి ప్రాంతం ఏదైతే కోల్పోయినామో మీరందరూ గెలవడానికి మేమంతా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారిని మాట్లాడచ్చు కోరు. సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి
సింగరేణి పరిరక్షించాలి. ఏదైతే సింగరేణి దోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు దోసుకుంటున్న ఈ సింగరేణి విషయంలో అన్ని సందర్భంలో ఎండగట్టడానికి మరి ఈరోజు హరీష్ రావు గారు ఇక్కడ రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. మరి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేసేదల్లా సింగరేణి అంటే కేసీఆర్ గారు ఎంతో ప్రేమ, అభిమానం. సింగరేణి ఆనాడు సమ్మెలో కూడా సకల జన సమ్మె అనుకోండి, ఆ సమ్మెలో పాల్గొన్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలా మేలు చేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏనాడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోగొట్టిన ఉద్యోగాలు ఏ రకంగా మన ఉద్యోగాలు తేవాలని ఒక ఆలోచనతోటి, దీర్ఘ ఆలోచనతోటి ఎన్నో సమస్యలు ఎదురైనా సుప్రీంకోర్టు వేయినప్పటికీ దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు కారుణ నియామకాలు తీసుకొచ్చిన ఘనత ఇలా కేసీఆర్ గారికి వచ్చింది. ఒకవేళ కారుణ నియామకాలు రాకపోతే ఇవాళ 38,000 మంది ఉద్యోగాల్లో కనీసం 20,000 మంది దిగిపోతే 18,000 మంది కూడా ఉద్యోగాలు ఉండేది కాదు. ఈ 18,000 మంది ఉద్యోగాలు ఉంటే ఈనాటికి సింగరేణి ప్రైవేటీకరణ అయ్యేది. ఈ రోజు సింగరేణి ప్రైవేటీకరణ కాలేదంటే దానికి ముఖ్య కారకులు మన కేసీఆర్ గారు. దానికి మనం అండగా ఉండవలసిన బాధ్యత. మరి ఈ సందర్భంలో ఎన్నో సందర్భంలో మరి ఆనాడు హరీష్ రావు గారు కూడా ఆనాడు ప్రభుత్వం రాకముందు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఎనలేని కృషి చేసి ఆనాడు బాయిల పండు తిరిగి ఆనాడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆనాడు ఏదైతే కార్మిక సంఘం గెలవడానికి కృషి చేసిన హరీష్ రావు గారు, మరి హరీష్ రావు గారు అన్ని సందర్భాల్లో అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఎండగట్టి దిశగా నిద్ర పట్టకుండా, ముఖ్యమంత్రి గారి నిద్ర పట్టకుండా, మంత్రులకు నిద్ర పట్టకుండా రోజుకు వారి అవినీతిని, అక్రమాలని, అన్యాయాన్ని, గుండాయాన్ని, రౌడీజాన్ని ఎదుర్కొన్న మన హరీష్ రావు గారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యూనియన్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హరీష్ రావు అన్న గారికి, అలాగే గంగుల కమలాకర్ అన్న గారికి, అలాగే కొప్పులీశ్వర్ అన్న గారికి, రాజిరెడ్డి అన్న గారికి, ప్రముఖులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 98లో పోడగొట్టినప్పుడు మైన్లో దిగిన కార్మికులను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంటికి పంపించిన దాఖలాలున్న సమయం నుండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 19,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీపీజీకేఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తున్నాం. అలాగే 2012 ఎలక్షన్లో మాది కొత్తగూడెంలో సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాకు యూనియన్ ఎలక్షన్లు జరిగితే హరీష్ రావు అన్న గారు 3 రోజులు అక్కడ పర్యటన చేయడం జరిగింది. ఏఐటీసీ వాళ్ళు 5,000 బ్యాకులతోటి ర్యాలీ తీస్తే మొత్తం కొత్తగూడెం మొత్తం ఎర్ర అజెండా మయమైంది. కానీ హరీష్ రావు అన్న వచ్చిన తర్వాత మేము ఒక 20 మంది మాత్రమే ఉన్న వాళ్ళం ఉంటే, హరీష్ రావు అన్న వచ్చిన తర్వాత ఒక రౌండ్ అట్లా మైండ్స్ మీద తిరిగిన వెంటనే టీపీజీకేఎస్ యూనియన్ గెలిచింది. అంటే ఎంతమంది ఉన్నా కానీ ఎవరు ఏం చేసినా కానీ హరీష్ రావు అన్న లాంటి వాళ్ళు ఒక రౌండ్ వేస్తే కార్మిక వర్గం మొత్తం హరీష్ రావు అన్న వెంటే ఉంటుందని తెలియజేస్తూ అతిశయోక్తి లేదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ కాపు కృష్ణ. ఇప్పుడు మన పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.